lovely song. Okay, let's go. But do not let them to celebrate this wonderful day. We hope to entertain you, make you happy come one day. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy come one day. So join in the celebration, it's time to pay our due. That was carefully prepared and brought out just for you. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy come one day. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy come one day. लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े के धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े के धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन
घोड़ा पहुंचा चौक में थमाई, घोड़े की गिलाई ने हजामत जो बनाई। दौड़ा 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 धूम उठा के दौड़ा, लकड़ी की काठी पे घोड़ा, घोड़े की धूम पे जो मारा हथौड़ा। दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा। घोड़ा था घमंडी, ऊंचा सूची मंडी, सच्ची मंडी। Oh my God, the cute little horse. ఏంటి తక్కువ ఎక్కువ సమయం
చిన్నది సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అమ్మ అంతా సత్యమే చెబుతానే తల్లి. హలో హలో, ఎవరు? సీఎం సారా? రేవంత్ సారా? సార్ దండాలండి. చెప్పండి దొరా. ఏంటి, నేను చెప్పినట్లు సీఎం అయిండ్రా? మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా నేను వచ్చి సోది చెప్పాలా? ఎంపీ ఎలక్షన్లకు కూడా చెప్పించుకుంటారా? తప్పకుండా ధరా, రేపే వస్తా, ఉంటా ధరా. ఏంటో ఈ ఆన్లైన్ షో స్టార్ట్ చేసిన కాడి నుండి దుమ్ము లేచిపోతుంది పో. ఈ సోలమ్మ చాలా పాపులర్ అయింది. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఇదేదో సందడి కనపడుతుందే, నేను వెళ్తే నా బుట్ట నిండుద్దేమో మరి. ఓ అమ్మ, ఇదేం చెబుతుందో నేను తెలుసుకోవచ్చా? ఓ సోదమ్మా, ఇక్కడ ఇంద్రా ప్రియదర్శిని స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది. నువ్వు వెళ్తే నీకు చాలా కానుకలు లభించవచ్చు. ఎందుకంటే ఇక్కడికి పెద్ద పెద్ద సార్లు, మేడాలు, ఈ సంస్థ చైర్మన్ నాగమణి మేడం అందరూ వచ్చారు. అవునా? అయితే నేను తప్పకుండా వెళ్తా. నేను లేకుండా చైర్మన్ అప్ప ఈ ప్రోగ్రామ్
सपने हो गए हैं साकार तुमके भरा ये घर बार आवे खुशियों की फुहार 12 महीना है त्योहार घर वाली बनी रानी हमारे काम की ये कहानी सुनो सुनो दूध का सागर बहता जाए कंगन सोने के घर गाए सुनो तार पे शहनाई हरे घर झांझर लक्ष्मी के बाजे हरे घर झांझर लक्ष्मी के बाजे हमें आना पड़ेगा अब भूलो और इश्क दूध मखना में खाओ हटता बन जाओ खाना खा हो खाना खा हरे घर अंगना ना बुलाना 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 हरे फोटो काट रहे కల్లా కపటం కాదని వాడ లోకం పోకడ చెయ్యని వాడ కల్లా కపటం కాదని వాడ లోకం పోకడ చెయ్యని వాడ ఏరువాక సాగరో రంగో చిన్న నీ కట్టమంతా తీరును రంగో చిన్న నవధాన్యాలను గంపకెత్తుకుని కద్దియల్లము మూటగట్టుకుని నవధాన్యాలను గంపకెత్తుకుని కద్దియల్లము మూటగట్టుకుని ముల్లుగర్రకు చేత పట్టుకుని ఇల్లాలను వెంట పెట్టుకుని ఏరువాక సాగరో రంగో చిన్న నీ కష్టమంతా తీరును రంగో చిన్న
నా పెళ్ళి అంట ఓ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట ఠాం 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 నా పెళ్ళి అంట ఓ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట ఠాం 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 ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట గోడు గోడు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట గోడు గోడు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. నా పెళ్లి అంట ఓ నా పెళ్లి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట ఠాం 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 బంధం శివులకు పుట్టానందం దోసేటి గాజులందం దండన దన దనారే నాగు కాముడన గంధం నడువంపుల సిరులందం నిగ నిగ నాకుడులందం దండన దన దనారే ముట్టుకుంటే మసిపోతా పట్టుకుంటే సరిపోతా పల్లె ఒడిలో లేని పిల్లల గిరగిర పరుగులు పెడతా దండన దన దండన దన దండన దన దనారే దన దన దండన దన దండన దన దనారే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కే బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుట్టనే దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా నీ కూతురు వస్తావురో నువ్వు ఎడకు వస్తావురో చెయ్యి చెయ్యికిస్తాను అడుగుని అడుగులేస్తాను నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటి వస్తారా నీ వంట నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అంతారుయాలే సూపి తప్ప చిక్కు 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 కని బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అంతారుయాలే సూపి తప్ప చిక్కు 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 కని దానికి ఏ లోటు లేదండి. మీకు డబ్బుకి దానికి లోటు ఉంటే చెప్పండి. నాకు ఉత్తరం రాసి పోస్ట్లో కాక పోయిలో వేయండి, తొందరగా అందిపోద్ది. నాకు డబ్బుకి దానికి ఏ లోటు ఈ మధ్య. అసలు నాకు ఎన్ని ప్యాటర్న్లు తెలుసా? ఏలూరులో ఎలుకలు పట్టే ప్యాటర్న్ మాయే, ఉయ్యూరులో ఉడతలు పట్టే ప్యాటర్న్ మాయే, పాలేరులో పని కుక్కల ప్యాటర్న్ మాయే. ఇన్ని ఉంటే వస్తా మీకు ఏం తేలేదు అనుకోబాకండి. మరి అక్కగారు మీకు తెలియకపోతే ఫీల్ అవుతారని సూర్యకాంతం చీళ్ళు, అనుష్క చీళ్ళు, సాయి పల్లె చీళ్ళు, సమంత నగలు తెచ్చారండి. మరి బావగారు మీరేం ఫీల్ అవ్వకండి. మీకు చిరంజీవి షర్ట్లు, చిన్నటి షర్ట్లు, బాలే బాలెళ్ళు, పవన్ కళ్యాణ్ పంచలు, బ్రహ్మానందం గారి కడ్రాలు తెచ్చారండి. పిల్లలు మరి మీరు ఫీల్ అవుతారని ధోని బ్యాట్లు, డోరెమాన్ జాకెట్లు, రొనాల్డో ఫుట్బాల్, మోటు
పొత్తు సమోసాలు తెచ్చావు మరి. ఇది ఇట్లుంటే ఈ యాన్యువల్ డేలో నా చదువు గురించి చెప్పమండ్రి. మరి నా గురించి చెప్పకపోతే నాకు ఇల్లు తక్కువ కాదు. అందుకే అబ్బో నీ చదువులో బాగా పాస్ అయిపోయానండి. మరి అక్కగారు బావగారు నాకు చదువు సంకల కాడికి వచ్చేసింది, గుడింతాలు గుండెల కాడికి వచ్చేసాయి, పాఠాలు పాదాల దాకా వచ్చేసాయి, ఇంగ్లీష్ ఈది దాకా వచ్చేసింది. కాకపోతే చదివి కొంచెం చదివిపోయి నిన్న మధ్యాహ్నం సంతకం చేయడం మర్చిపోయానండి. మరి ఇంత చదువు వచ్చి ఉద్యోగం చేయకపోతే నాకు ఇల్లు తక్కువ కాదు. అందుకే రేవంత్ రెడ్డి సార్ గారికి ఉద్యోగం అడిగితే సంతకం లేని ఉద్యోగం ఏముంటుందనిగో ఈ ఉద్యోగం ఇచ్చారు. ఇక ఈ ఉద్యోగం చేసుకుంటే నేను ఆతన మా ఊళ్ళో ఏడంతస్తులు వేడగట్టిన ఏమేసి కట్టిననుకో పెయింట్ వేస్తే పగిలిపోద్ది, నా నలిగిపోద్ది, సిమెంట్ సితికిపోద్ది అని మా అబద్ధాల ఆఫీసర్ గారు కొత్త కలుప చెప్పిండ్రు. ఏం కలుపో తెలుసా? జిల్లేడు కలుప, బొప్పోస కలుప, తుంగదూలాలు, చీపురు పుల్ల కిటికీలు, వరిగడ్డి వాసాలు, అరటి దుంగలు, తామరాకు కప్పు, ఇంటి ముందర చింటెందుకోవచ్చు. ఇక నా తుపాకీ విషయానికి వస్తే మహారాజా, నన్ను చూసి నా గన్ను చూసి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి వచ్చిండు. మరి ఆడ బతుకున్నలంగా ఆలిస్తే బాధపడుతుండ్రని సచ్చినలంగా ఆల్సిన. మరి అంత నెంబర్ 1 తుపాకీ నాది. ఇక ఇదంతా ఇట్లుంటే నాకు పెళ్లి సంబంధాలు వచ్చినాయి. పిల్లనిస్తుందని ఎవరెవరు వచ్చిండ్రో తెలుసా? యాక్టర్లు వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండు, లాయర్లు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, రేవంత్ అని వచ్చిండు. అంతేందుకు బిల్గింటర్ మరణాలు ఇస్తారని వచ్చిండు. బదులు ఆడుతున్నాడు. మొన్న 70 లారీలు పంపిండు, 30 కార్లు పంపిండు, తక్కడి బంగారం వదిలిండు, బదులు ఆడుతున్నాడు. అయినా నేను ఒప్పుకుంటానా? ఆ పిల్లని చేసుకుంటే నా బిల్లు తక్కువ కాదు, నా కదర్ తక్కువ కాదు, నైట్ ఎంత నా కదర్ ఎంత, వీధికెళ్ళి నా నీళ్ళు కూడా ఎంత. ఆ పిల్ల నాకు నచ్చలే. ఆ పిల్లని చేసుకుని కార్లో పోతుంటే మరో ఏమనుకుంటాడు, కలెక్టర్ ఏమనుకుంటాడు, రేవంత్ సార్ ఏమనుకుంటాడు, కేసీఆర్ సార్ ఏమనుకుంటాడు, ఏ వెంకటరమణ తుపాకీ పట్టుకుని తిరిగేటవి కార్లలో తిరుగుతున్నావా అంటే నాకు ఎంత తిరుగు తక్కువ, ఎంత కదర్ తక్కువ, ఆ కార్లు వద్దన్నా ఆ పిల్ల వద్దన్నా. ఇక ఇదంతా అయినాక మీకు ఆకలి అవుతుంది అనుకుంటా ఈ ప్రోగ్రామ్ అయినాక భోజనాలు పెట్టిస్తున్నా. ఏడనుకున్నారు రాత్రి గేట్లో మీటింగ్ పెట్టిస్తున్నా, కృష్ణానదిలో భోజనాలు పెట్టిస్తున్నా. మీరందరూ తప్పకుండా రావాలి. మరి వస్తారుగా? నాకు తెలుసు. ఉంటా
ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ చెలువు మీర సంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ రాముగని ప్రేమగుని రావణుకెళ్ళి ముకుచెవుల కోటి సౌమిత్రి రాగిల్లి రావణుడా మాట విని సంతము పూని వైతిని కొనిపోయే మాయలు కన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా ప్రభు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపస్థితి చేయుమని పలికెను కపులా హనుమంతుడు లంక చేరి వెతకెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథుడు లంకను దాటి దశకంఠుతలలు మోది దశరథుడు లంకను దాటి దశకంఠుతలలు మోది ఆతని నమ్ముని యాగము చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి చీల పరీక్షను కోరి రఘుపతి పతియానతి తలడాలికి అగ్నిలోకి దీప
రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లుగా. అయ్యా మీరు గొప్ప పండితుల వల్లే ఉన్నారు. మీకు అన్ని విషయాలు పాఠాలు తెలుసు కదా, మా సందేహాన్ని తీరుస్తారా? చెప్పండి నాయన, ఖచ్చితంగా తీరుస్తాను. ఇంతకీ ఏమిటి మీ సమస్య? చెప్పండి నాయనలారా. ఒరే గణపతి నువ్వు చెప్పరా. ఉరి నేనా, నువ్వు చెప్పరా. నీనా ఒరి నువ్వు చెప్పురా. నీరా నువ్వు చెప్పు. నీరా నువ్వు చెప్పురా. అమ్మో నేనా, ఒరే ఫనీ నువ్వు చెప్పరా. నేనా, ఒరే బృంగి నువ్వు చెప్పరా. అబ్బా ఆగండిరా, నేను చెప్తాను. గురువు గారు మీరేమో చెంపకాయ డిప్పకాయ సరిగా చెప్పట్లేదు. మీరు తప్పులు లేకుండా చెప్తారా? ఓ అంతేనా? ఇది చెంపకాయ, ఇది మొట్టికాయ, ఇది డిప్పకాయ అంతే. కాదు కాదు, ఇది డిప్పకాయ, ఇది మొట్టికాయ, ఇది చెంపకాయ. కాదు కాదు, ఇది చెంపకాయ, ఇది మట్టికాయ, ఇది డిప్పకాయ. కాదు కాదు, ఇది మొట్టికాయ, ఇది చెంపకాయ, ఇది ఎంత ఉంటుందిరా. కాదు కాదు, ఇది డిప్పకాయ, ఇది చెంపకాయ, ఇది మొట్టికాయ. కాదు కాదు. అయ్యో అయ్యో వెదవల్లారా ఆగండ్రా. అయ్యో అయ్యో వెదవల్లారా ఆపండ్రా. వెదవల్లారా ఆపండ్రా. అయ్యో ఏమిటిరా వెదవల్లారా, తెలివి తక్కువ దద్దమ్మల్లారా, పోండిరా బయటికి. బావా మీకేం కాలేదు కదా. అయ్యా నీకు ఒక దండం, నీ శిష్యులకి ఓ దండం నాయన. ఒరే నంది ఎక్కడున్నారా, ఇలా రండి. వచ్చాను గురువు గారు, చెప్పండి. నా కండువా మేకుకు తగిలి చినిగిపోయిందిరా. కుడదామంటే సూది కనపడడం లేదు. మీరు కొట్టుకు వెళ్ళక సూదిని తీసుకొని రండిరా. అలాగే గురువారు. సూదే కదా అని తేలికగా తీసుకురాకండి. అరే గురువు గారు సూదిని జాగ్రత్తగా తెమ్మన్నారు కదా, సూదే కదా అని తేలికగా తేవద్దు అన్నారు కదా. అవునురా నిజమే. ఇప్పుడు ఈ సూదిని ఎలా తీసుకువెళ్దాం? అదిగోండిరా అక్కడ తాటి గుంజం ఉంది, వెళ్ళి దాన్ని తీసుకొని రండి. సూది దీనికి కూర్చోండి. చూడండి నా నేను ఎంత ఎత్తు లేపాను. కాదురా నేను, కాదురా నేను, కాదురా నేను, నేను కాదురా నేను, కాదురా నేను రా నేను. కాదురా నేను. అయ్యో అదేమిటిరా, సూదిని తెమ్మంటే తాటి గుంజను తెచ్చారు. మీరే కదా గురువు గారు సూదిని జాగ్రత్తగా తెమ్మన్నారు. అందుకే ఈ సూదిని తాటి గుంజ గుచ్చి తెచ్చాము. ముందు మీరు సూది తీసుకోండి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీరు అటులాగి ఇటులాగి సూదిని ఎక్కడో పడేశారా. ఈ తాటి గుంజని కూడా పక్కన పడేయండి. ఎట్లా బతుకుతారో ఏంటో, మీకు ఆ దేవుడే దిక్కు. పరమానందయ్య గారి శిష్యులు అందరూ కలిసి గురువు గారికి ఒక గుర్రాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. గుర్రాన్ని కొనడానికి సంతకు బయలుదేరారు. ఒరే గణపతి అటు చూడురా, గుర్రం భలేగా ఉంది, చాలా అందంగా ఉందిరా. అవునురా, గుర్రం చాలా బాగుంది. ఆ గుర్రం మీద కూర్చుంటే మన గురువు గారు రాజుగా ఉంటారా. అరే సరిగ్గా చూడండిరా, కింద గుర్ర గుడ్లు కూడా ఉన్నాయిరా. మనం వెతకబోయే తీగ కాలి తలగడం. మీరు పడుకోండి గురువు గారు. ఒరే ఇవి నా కాళ్ళు రా, నువ్వు అటు వెళ్ళరా. నేను వెళ్ళను రా, నువ్వే అటు వెళ్ళు. చూడరా నా కాలు మంచి కాలు, నీ కాలే పిచ్చి కాలు. నీ మొహం, నా కాలు బంగారుపు కాలు, నీ కాల ఇత్తడి కాలు. నా కాలు ఇత్తడి కాలంట, నీ కాలేరా బోడి కాలు. అరే జాగ్రత్తగా మాట్లాడు, నా కాళ్ళనేమైనా అన్నావా? ఊరుకోను. ఒరే అవి నా కాళ్ళురా. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం గురువు గారు, మీరు పడుకోండి. సరేరా ఆగరా, నీ కాలు సంగతి చెప్తా.
అంటే ఇదేనేమో. చూడండి అక్కడ గుర్రగుడ్లమ్మే వ్యాపారి కూడా ఉన్నారు. మనం పోయి అక్కడిని అడుగుదాం పదండిరా. అయ్యా మాకొక మంచి గుర్రం గుట్టు కావాలి, ఎంతకిస్తావో చెప్పు. గుర్రం గుడ్డ మీరెవరో తెలివి తక్కువ దద్దమల్లా ఉన్నారు. నాకు ఈరోజు మంచి లాభం దక్కింది రోయ్. ఏంటి మమ్మల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నావా? మేము చాలా తెలివైన వాళ్ళం తెలుసా? ఎంత మాట, మీలాంటి పండితులను ఎలా మోసం చేయగలుగుతాం? ఏ గుడ్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అయితే నువ్వే చూసి ఒక అందమైన గుడ్డుని ఇవ్వు. ఇదిగో బాబు గుడ్డు, జాగ్రత్త సుమా. అరే గురువు గారికి కనిపించకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. రోజుకొక చెప్పున ఈ గుడ్డు మీద కూర్చొని పొదుగుదాం రా. అవునురా, ఇలా అయితే గుర్రం పిల్ల త్వరగా బయటికి వస్తుంది. ఒరేయ్ నంది, ఇంకా పిల్ల బయటికి రావట్లేదేంట్రా? ఆగురాడి, కన్నిటికీ తొందరే. ఏరా ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంట్రా గడ్డి మీద కూర్చున్నావు? గురుగారు అది అదేరా ఏంటి? అది గుర్రగుడ్డు గురువు గారు. గుర్రం గుడ్డు ఏంట్రా మీ బొంద? మీకు గుర్రాన్ని బహుతిగా వేయాలనుకున్నాం గురువు గారు, అందుకనే గుర్రం గుడ్డుని కొన్నాము. ఇంకా కొన్ని రోజులైతే గుర్రం పిల్ల బయటికి వస్తుంది. అది గుర్రం గుడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు, మనం రోజు వంటలోకి వాడే గుమ్మడికాయరా. మిమ్మల్ని ఎవరో మోసం చేసినట్టున్నారు. ఎట్లా బతుకుతారో ఏంటో, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఒకరోజు పరమానందయ్య గారు పక్క ఊరికి వెళ్ళి అలసిపోయి వచ్చారు. తన శిష్యులని దగ్గరికి పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు పరమానందయ్య గారి శిష్యులు పక్క ఊరికి వెళ్ళారు. వారు వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక వాగు అడ్డుగా వచ్చింది. వారందరూ వాగు దాటారా లేదా అనే సందేహం వారిలో కలిగింది. అప్పుడు ఏం జరిగిందో వారి మాటల్లో చూద్దాం. అమ్మయ్య వాగు దాటేశాం. అమ్మయ్య వాగు దాటేశాం. ఒరే నంది, మనమందరం వాగు దాటామా లేక ఎవరినైనా వాగు మింగేసిందా? ఒక్కసారి లెక్క చూద్దాం రా. అందరూ వరుసలో నిల్చోండి. అలాగేరా, అందరూ వరుసలో నిల్చోండి. 1 2 3 4 5 6 7. ఒకరు తగ్గుతున్నారురా. ఆగండిరా, మీ అందరిలో లెక్కలు బాగా వచ్చేది నాకే కదా, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7. ఒకరు తగ్గుతున్నారురా. అరే ఇప్పుడు ఎలారా? గురువు గారికి ఏమని చెప్పాలిరా? వీడు లెక్కిస్తాడు ఆఖరిగా. 1 2 3 4 5 6 7. అరే ఒకరు తగ్గుతున్నారా? ఇప్పుడు అందరం కలిసి గురువు గారి దగ్గరికి వెళ్ళి విషయం చేద్దాం పదండిరా. గురువు గారు మాలో పని వాగు మింగేసింది. గురువు గారు వాగు మింగేయటం ఏంట్రా మీ బొంద? ఒకసారి లెక్కించండి. 1 2 3 4 5 6 7. చూసారా గురువు గారు, మాలో కొన్ని వాగు మింగేసింది. రే మట్టి బుర్రలారా, అందరూ వరుసగా నిల్చోండి. ఇప్పుడు లెక్కించు. అరే మీ అందరిలో లెక్కలు బాగా వచ్చేది నాకే కదా, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7. చూసారా గురువు గారు, మాలో ఒకరిని వాగు మింగేసింది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నిన్ను నువ్వు లెక్క పెట్టుకోరా. 1 2 3 4 5 6 7. మీరు పడుకోండి గురువు గారు.
కాలు. నీ మొహం నా కాలు బంగారుపు కాలు, నీ కాల ఇత్తడి కాలు. నా కాలు ఇత్తడి కాలంట, నీ కాలేరా బోడి కాలు. అరే జాగ్రత్తగా మాట్లాడు, నా కాళ్ళునేమైనా అన్నావా ఊరుకోను. ఒరే అవి నా కాళ్ళురా. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం గురుగారు, మీరు పడుకోండి. సరేరా, ఆగరా, నీ కాలు సంగతి చెప్తాను. నీ కాళ్ళని పచ్చడి పచ్చడి చేస్తాను. నువ్వు కర్ర తెస్తా, నేను గొడ్డలు తెస్తాను రా. నీ కాళ్ళని ముక్కలు ముక్కలు కోస్తాను. నీ కాళ్ళని పచ్చడి పచ్చడి చేస్తాను. నీ కాళ్ళని ముక్కలు ముక్కలు కోస్తాను. నీ కాళ్ళని ముక్కలు పచ్చడి పచ్చడి చేస్తాను. ఒరే నీ అగాయిత్యం కూల, అవి నా కాళ్ళు రా. ఆనందం ఎక్కడున్నావే, ఇలా తగలడు. వసే ఆనందం, తక్కువ వెళ్ళారా, వెళ్ళండి బయటికి వెళ్ళండి. ఎందుకండి వీళ్ళని పంపేయకుండా నెత్తిన పెట్టుకుంటున్నారు? వాళ్ళు అమాయకులే, శాప విముక్తి అవ్వగానే జ్ఞానవంతులు అవుతారు, అప్పటిదాకా భరించాల్సిందే. కౌశిక్ అండ్ మిత్ర బృందం పరమానందయ్య శిష్యులుగా గురువు గారితో మనందరి ముందుకు వచ్చి जरा गुस्सा देखून रे
థ్యాంక్ యూ